మెడికవర్ హాస్పిటల్లో వరంగల్లోని వైద్యులు తీవ్రమైన గుండె సమస్యతో ఆసుపత్రికి వచ్చిన 47 ఏళ్ల పురుష రోగికి విజయవంతంగా చికిత్స అందించారు. ఛాతీ నొప్పి మరియు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి గతంలో ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, మధుమేహం మరియు అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే కొన్ని రోజుల క్రితమే అదే ఆసుపత్రిలో కొరోనరీ యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. అయితే లక్షణాలు మరింత తీవ్రంగా మారటంతో తిరిగి ఆసుపత్రికి వచ్చారు. తదుపరి పరీక్షల్లో అతనికి డబుల్ విజిల్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండటంతో పాటు ఎడమ ప్రధాన ధమనిగా పరిగణించబడే ఎల్ఏడి ఆర్టరీలో 100% బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. అదనంగా స్టెంట్ థ్రాంబోసిస్ కూడా ఉండటం వల్ల ఈ కేసు అత్యంత సంక్లిష్టంగా మరియు ప్రమాదకరంగా మారింది. ఈ అత్యవసర పరిస్థితిలో డాక్టర్ శ్రవణ్ కుమార్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ నాయకత్వంలో రోగికి తక్షణమే ఆధునిక గుండె చికిత్స చేపట్టారు. తీవ్రమైన ప్రమాదం ఉన్నప్పటికీ వైద్య బృందం విజయవంతంగా ప్రైమరీ యాంజియోప్లాస్టీ నిర్వహించి ఎల్ఏడి ఆర్టరీలో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ ను అమర్చడం ద్వారా గుండెకు రక్త ప్రసరణను పునరుద్ధరించారు. చికిత్సకు పేషెంట్ మంచి స్పందన చూపించి ఆరోగ్య పరిస్థితిలో స్పష్టమైన పెరుగుదల కనబర్చాడు. అతనికి యాంటీప్లేట్లెట్ థెరపీ, రక్తపోటు నియంత్రణ మందులు, స్టాటిన్లు, డయూరెటిక్స్ మరియు ఇతర సహాయక చికిత్సలు అందించారు. అంతర్గత వైద్య విభాగం మరియు నెఫ్రాలజీ నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం పేషెంట్ సంరక్షణను సురక్షితంగా సమగ్రంగా నిర్వహించింది. పూర్తి స్థిరత్వం సాధించిన అనంతరం పేషెంట్ను డిశ్చార్జ్ చేశారు. ఈ సంఘటన అత్యంత సంక్లిష్టమైన మరియు ప్రాణాపాయ గుండె అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులు మరియు సమయోచిత నిర్ణయాల వల్ల పేషెంట్ ప్రాణాలు కాపాడబడినట్లు తెలిపారు. మన దగ్గరకు వచ్చినప్పుడు వీరికి రీసెంట్గానే బయట వేరే హాస్పిటల్లో స్టెంటింగ్ జరిగింది. ఈ స్టెంటింగ్ ప్రొసీజర్ అయినా థర్డ్ డే, ఆల్మోస్ట్ 3 days తర్వాత సడన్గా ఛాతీ నొప్పి, ఆయాసం అనే కంప్లైంట్స్ తోటి మన ఎమర్జెన్సీకి రావడం జరిగింది. సో మన ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ దినేష్ గారు చూశారు. సో ఇమీడియట్గా దానికి ఈసీజీలో వేరియేషన్స్ వచ్చాయి. సో మళ్ళీ ఏమైనా స్టెంట్లో ప్రాబ్లం వచ్చిందా, ఏంటి ప్రాబ్లం అని ఇమీడియట్గా నాకు కాల్ చేయడం జరిగింది. సో ఇలాంటి హై రిస్క్ కేసు చాలా వరకు వచ్చినప్పుడు బాగా ఆయాసపడుతూ ఉండే, ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉండే, బీపీ కూడా బార్డర్ లైన్ ఉండే 90 ఉండే. సో ఇట్లా బీపీలో ఉండే, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండే, అలా వచ్చిన ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే మనం ఇమీడియట్గా వారిని ప్రొసీజర్ అదే రోజు నైట్ మనం టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ప్రొసీజర్ చేయడం జరిగింది. మనం ఎంత డిలే చేస్తే అంతవరకు గుండె కండరం వీక్ అయిపోయేది. సో మనం ఏంటి అంటే మనం దీన్ని ఇమీడియట్గా క్యాట్లాబ్కి షిఫ్ట్ చేయడము, క్యాట్లాబ్లో మనం యాంజియోగ్రామ్ చేస్తే ఆ స్టెంట్ మూసుకుపోయింది అని తెలియదండి. 3 days బిఫోర్ వేసిన స్టెంట్ అనేది ఫెయిల్ అయ్యింది, అది మూసుకుపోయింది. సో ఇమీడియట్గా దానికి వైర్ వేసి బల్లుతోటి ఓపెన్ చేసి మళ్ళీ ఆ స్టెంట్కి బిఫోర్ ఇంకొక స్టెంట్ని అమర్చడం జరిగింది. దీంతో బ్లడ్ సప్లై అనేది రికవర్ అయ్యింది. అది మనం వేసిన ఇమీడియట్గా వితిన్ ఫ్యూ అవర్స్లో వారు మళ్ళీ ఛాతీ నొప్పి తగ్గి, ఆయాసం తగ్గిపోయి ఆల్మోస్ట్ వితిన్ ఫ్యూ అవర్స్లో మళ్ళీ ముందున్నట్టుగానే రికవర్ అయ్యారు. సో ఇది వెరీ హై రిస్క్ ప్రొసీజర్ అండి. కొద్దిగా మనం ప్రొసీజర్ చేయడంలో డిలే చేసినా కానీ ఆ గుండె కండరం బాగా వీక్ అవ్వడం, లేకపోతే ఈ హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి సడన్గా VT-VF ఇట్లా వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇమీడియట్గా మనం మిడ్నైట్ అయినా కానీ ఈ ప్రొసీజర్ని మనం తీసుకొని చేయడం వల్ల ఇంత హై రిస్క్ ప్రొసీజర్ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో మన మెడికవర్ హాస్పిటల్లో టోటల్గా మేము 3 ఫుల్ టైం కార్డియాలజిస్ట్ ఉన్నాము, ఒక సిటీవేస్ సర్జన్ ఉన్నాము. సో ఇటువంటి ఎన్ని కాంప్లెక్స్ ప్రొసీజర్ మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మళ్ళీ మన దగ్గర ప్రైమరీ PTCA అంటే ఏంటి అంటే హార్ట్ అటాక్ వచ్చిన వితిన్ 6 hours ఆర్ 12 hours మన దగ్గరకు వస్తే ఇమీడియట్గా అది మిడ్నైట్ అయినా కానీ ఇమీడియట్గా స్టెంట్ వేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వారికి గుండె కండరం వీక్ అవ్వకుండా వారి ప్రాణాలు మనం కాపాడడం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రైమరీ PTCA కూడా మనం చాలా వరకు చేస్తున్నాము. సో అది మీకు ఇన్ఫార్మ్ చేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ని మనం పిలిచాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కార్డియాలజిస్ట్ని మనం అరేంజ్ చేసుకొని క్యాథ్లాబ్లో ఇమీడియట్గా మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఈ స్టెమీ ప్రోటోకాల్ అనేది మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. లక్కీగా ఏంటంటే మనకు మంచి కార్డియాలజీ టీం ఉంది అండ్ ఎమర్జెన్సీ టీం కూడా ఉంది. వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్ ఫ్యాషన్లో చాలామంది ప్రాణాలు ఏదైతే కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తారో వాళ్ళు కాపాడడానికి మనకు చాలా అవకాశం అనేది ఉంటుంది. ఈ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి, వీటిని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి విలేజ్ మండల్ మొదటి చేయమని
నాకు చెస్ట్ పెయిన్ రావడంతో ప్రభుత్వ హాస్పిటల్కి చేరాను అయ్యాను. దాంట్లో ట్రీట్మెంట్ జరిగింది. స్టంట్ వేయాలన్నారు, స్టంట్ వేశారు. 4 days తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్తున్న దారిలో మధ్యలోనే నాకు చెస్ట్ పెయిన్ మళ్ళీ రావడం జరిగింది. శ్వాస ఆడకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి మెడికల్ మంచి సీరియస్గా మెడికల్ హాస్పిటల్ రావడం జరిగింది. దీంట్లో శ్రవణ్ సార్ ట్రీట్మెంట్ చేసేది. శ్రవణ్ సార్ దేని వల్ల నాకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం మొత్తం ఆర్కే